హల్లో 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 అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ బాగురా ఏం సంగతి. సో మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సో మన ఇంతకుముందు వీడియోస్ అయితే చూసిర్రు కదా. వీడియోస్ చూసి మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు మస్తు బాగానే ఫోన్ చేసిర్రు, బాగానే చేస్తున్నారు. ఏం సంగతి ఇది కొత్తగా ఏం చేస్తున్నావు అని. ఏం లేదు, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం అంతే తప్ప ఏదో మనము ఏమంటారు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అదన్న షోకి ఏం లేదు మనకు. ఓకే. సో 22 ఏళ్ళు అయిపోయింది, 22 ఏళ్ళు అయిపోయింది ఐర్లాండ్కి వచ్చి. సో మనకు తెలిసింది కొంచెం అలాగిలాగా చెప్తే మంచిదే కదా, అందుకే చెప్తున్నాను. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు నేను ఎందుకు వచ్చిన ఈ వీడియోలో ఏం చెప్తున్నా అంటే, ఈ డబ్ల్యూలో చిన్న చిన్న పోరగాళ్ళు ఉంటారు కదా, బుడ్డగాళ్ళు 12 ఏళ్ళు 12 14 ఏళ్ళ పోరగాళ్ళు, వాళ్ళు బాగా సతాయిస్తున్నారని చెప్పి ఈ మధ్య గీడ ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాకి అదే మాట్లాడుతున్నారు. నన్ను కొట్టిర్రు, వాని కొట్టిర్రు, మా దోస్తు కానీ కొట్టిర్రు, వీని కొట్టిర్రు, ఏ ఏరియాలకు పోవాలి, ఏరియాలకు పోద్దు, ఎందుకు ఇట్లా ఇట్లా వేస్తారు, మన ఇండియన్స్ అంటే గంతగానం ఎందుకు వీళ్ళతోని. సో కరెక్టే, అర్థమైంది. సో మీకు తెలిసిందే కదా, ఇండియాలో మనందరం ప్రతి ఒక్కరు తోపుచిందే. మన గీడికి వస్తే అట్లా ఉండదు కదా, ఇక్కడ ముచ్చటనే వేరే ఉంటుంది. పోరగాళ్ళ మీద బుడ్డగాళ్ళ మీద నువ్వు చేసినావు అనుకో, ఉల్టా నిన్నేదంతా పట్టుకొని ఆ అడ్వాంటేజ్ తీసుకొని పోరగాళ్ళు మనం సతాయిస్తూనే ఉంటారు. అట్లని చెప్పి అని చేతిలో తన్నులు తినడు, అని చేతిలో తిట్లు తినడం అని చెప్తలేదు మీకు. ఎట్లా చేయాలో ఏం చేయాలి అంటే మళ్ళీ కత్తులు గట్టాలు పట్టుకొని కొట్లాడమని కూడా చెప్తలే మీకు. సో సింపుల్గా చెప్పేస్తాం. ఓకే. ఇప్పుడు వీడియో చూసిన, ఒక వీడియో కాదు సారీ దాన్ని ఏమంటే మెసేజ్ చూసిన, ఈ మన ఇండియన్స్ ఇన్ డబ్లిన్ అని ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో ఒక మెసేజ్ చూసిన. ఇంకోటి గ్రూప్లో అంటే ఇంకో ముచ్చట యాద వచ్చింది నాకు. ఇప్పుడు ఇండియన్స్ ఇన్ డబ్లిన్, ఇండియన్స్ ఇన్ ఐర్లాండ్, ఇండియన్స్ ఇన్ కార్లో, ఇండియన్స్ ఇన్ ఎక్స్పోర్ట్, ఇండియన్స్ ఇన్ గాల్లో, ఇండియన్స్ ఇన్ కార్లో, ఇండియన్స్ wearing white shirt, Indians wearing black shirt, Indians eating chicken, Indians eating veg, Indians not eating చికెన్, ఇండియన్స్ ఈటింగ్ బిర్యానీ. నీ అమ్మ ఇండియన్స్ గ్రూప్లు ఎన్ని ఉన్నాయంటే 200-300 ఉన్నట్టున్నాయి. సో వీటి మీద ముచ్చడం మళ్ళీ ఒకసారి చెప్తా, ఇంకో వీడియోలో చెప్తా, ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కువ లేదు కదా. సో ఏం వెబ్సైట్ పెట్టిరంటే, డబ్లిన్ వెదర్ ఈజ్ గ్రేట్ నౌ, ఆల్వేస్ లైక్ టు గో అవుట్ విత్ మై గర్ల్ ఫ్రెండ్ ఫర్ ఎ కాఫీ అండ్ ఎంజాయ్ ద వెదర్ until a group of teenagers comes and tries to bully. How to handle this situation? I don't want to feel like a loser in front of her. అఫ్ కోర్స్ మీ గర్ల్ ఫ్రెండ్తో నువ్వు చాయో కాఫీ తాగినప్పుడు పోయినప్పుడు పోరగాళ్ళు వచ్చి నేను సతాయిస్తుంటే ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తుంది కదా. సో నాకు అర్థమైంది నీ బాధ. సో ఎవరికైనా అట్లా అనిపిస్తుంది. సో ఇట్లాంటి టైంలో నేను ఏం చేయాలంటున్నావు. ఓకే. సో ఇట్లాంటి టైంలో నువ్వు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమ్మత్ పొడగొట్టుకోవద్దు. ఓకే. ఈ పోరగాళ్ళు బుడగాళ్ళు నేను సతాయించేంతసేపు సతాయిస్తారు, నువ్వు ఇంకా వీక్ ఉన్నావు అని చెప్తే ఇంకెక్కువ సతాయిస్తారు. సో నువ్వు అట్లాంటి టైంలో ఏం చేయాలంటే, నీ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకోటి, జస్ట్ గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ హియర్ అన్నావు అనుకో, వాళ్ళు భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో కొట్లాడదాము అట్లా ఏం లేదు. వాడు నేను జస్ట్ అరే మన తోలు కనిపించాను, మన శర్మ మన స్కిన్ కనిపించాను, మజా వేసుకుందాం ఈ కొడుకులతో అట్లా అన్నట్టు వస్తారు. లేదంటే నీ దగ్గరికి ఫోన్ గుంజుకుపోదామని వస్తారు. ఓకే. సో ఫస్ట్ నువ్వు ఏ రోడ్లున్నావు, ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నావు అది చూసుకోను. చుట్టుపక్కల ఏదైనా దుకాణాలు అవి చిన్న చిన్న షాపులు ఉన్నాయనుకో, సప్పుడు దాకాలకు వెళ్ళిపో. ఈ పోరగాళ్ళు బుడగాళ్ళు షాపులలోకి వచ్చి సతాయించారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు షాపులలో అంతా సీసీటీవీలు ఉంటాయి. సో ఆ సీసీటీవీలో దొరికిపోతామని చెప్పి వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పి జర్రంతా భయపడతారు అట్లా రానికి. అంటే గల్లలో కూడా దొంగతనాలు గిన్నెలు చేస్తారు, కానీ అవి వేరే ముచ్చడు అనుకో. ఇప్పుడు మా షాప్లో వచ్చి ఉన్న పోరగాళ్ళు అది ఇది చేసిరనుకో, కింద వేసి తొక్కుతాం మేము. తర్వాత గాడాడ వచ్చినాకో మేము వీడియో ఏం లేదని చెప్తాం, ఖరాబ్ అయిందని చెప్తాం. రమ్మన్న దగ్గర జంగియాలని నేను చూపిస్తాను కొన్ని. ఓకే. ఎందుకంటే మేము అందరినీ మా పోరగాళ్ళని అట్లే ట్రైన్ చేసినాం. అమ్మ జంకియాలకి ఇంకేళ్ళకి మేము భయపడేది ఏం లేదు మేము. ఓకే. సో మా ముచ్చట పక్కకు పెడదాం, మా ముచ్చట ఎట్లున్నదని నేను తర్వాత మా వీడియోలు చూపిస్తా, అది చూసినాక మీకే తెలుస్తాం మేము ఎట్లా హ్యాండిల్ చేస్తామన్నది. సో ఇట్లాంటి టైంలో నువ్వు ఏం చేస్తావు అంటే, ఒకటి 999 కానీ 112 కానీ ఫోన్ చేయండి. యూజువల్గా 999 112 ఫోన్ చేస్తే వితిన్ 7 minutesలో ఫోన్ ఆన్సర్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది టైం. ఏమంటుంది దాన్ని, వితిన్ 7 seconds లేదంటే ఒక 10 secondsలో మీకు కాల్ ఆన్సర్ అయిపోతుంది మీకు. సో వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అడిగేదంటే గార్డానా, అంబులెన్సా, ఫైర్ బ్రిగేడా అని అంటారు. సో మీరేం చెప్పుడు అంటే గార్డా అని చెప్పండి. వాళ్ళ తర్వాత ఏ ఏరియా అంటారు. సో మీకు ఏ ఏరియాలో అవుతున్నారో ఆ ఏరియా పేరు చెప్పండి. ఓకరా స్ట్రీటో, అబే స్ట్రీటో, ఏదో స్ట్రీట్ చెప్పండి మీకు. అంటే మీరు ఏడు ఉంటారో గా స్ట్రీట్ చెప్పండి. చెప్పేసి ఏదైనా పక్కన షాప్ గీప్ ఉంటే ఈ షాప్ దగ్గర ఉన్నాం, గీరు ఉన్నాం కదా ముచ్చట చెప్పండి. చెప్పగానే వాళ్ళు అడుగుతారు ఏమైందని. సో మీరు ఏం చేస్తారంటే, ఇగో ఇట్లా 8 మంది పోరగాళ్ళు వచ్చిర్రు, బాగా కొట్టడానికి వచ్చిర్రు, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని ప్లీజ్ జల్దీ రండి అట్లా ఇట్లా చెప్పండి. ఓకే. వాళ్ళు ఇమ్మీడియట్లీ వితిన్ ఎంత జల్దీ కావాలంటే జల్దీ డిస్పాచ్ చేస్తారు. ఒకవేళ పోరగాళ్ళు జస్ట్ 3-4 ఉన్నారు, మీరు 2 ఉన్నారు అనుకోండి. ఓకే. సో ఒకడు ఇమ్మీడియట్లీ మీరు ఏం చేస్తారంటే, జస్ట్ గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ హియర్ అని చెప్పి గట్టిగా అరగండి. అరుస్తే భయపడి పారిపోతారు. ఇంకోటి ఏం చేస్తారంటే, ఇట్లా ఫోన్ పట్టుకొని హలో గాడి ద ఆబే స్ట్రీట్ అని చెప్పండి బస్ అంతే. సో మీరు గాడా అనగానే అది వింటాడు కదా గాడా అని, వినగానే సగం భయపడిపోతాడు. పోకపోతే నిజంగానే కాల్ చేయండి, నిజంగానే పిలవండి, పారిపోతారు. ఓకే. కానీ మీరు వీక్ అని మనకి తెలిసిందనుకోండి, ఎంబడి కూడా కొడుతున్నాడు. అందుకే మీరు ఏం చేయండి అంటే, ఒక్కడికి కూడా వెనక్కి వేయకుండా మీరు. ఓకే. అట్లా చెప్పి నేను మీకు కత్తులు కటాలు పట్టుకొని తిరుగుతున్నాను, వాళ్ళ చేతిలో కత్తో గిత్తో ఉంటే కూడా భయపడండి అట్లా అంటే. కానీ ఏం లేవు, జస్ట్ పోరగాళ్ళు నార్మల్ బచ్చగాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి మాత్రం భయపడకండి. ఓకే. సో 999 112 ఫోన్ చేయండి. దగ్గరలో షాపు గీపేదని ఉంటే అలా పోండి. ఇంకోటి వీళ్ళన్న మట్టుకు సిటీ సెంటర్లో కొన్ని రోజుల వరకు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి కదా. సో ఈ సమ్మర్ హాలిడేస్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు
దాన్ని ఏమంటాం మనము ఈ పోరగాళ్ళకు ఇక పండుగ అన్నట్టు ఇక పోరగాళ్ళకు స్కూళ్ళు గిళ్ళు ఏమి ఉంటాయి కదా ఇక రోడ్ల మీద పడి పడుతూనే ఉంటారు ఇక రోడ్ల మీద పడి ఆ గుడ్లు పట్టుడు అనుకుంటున్నాడు అది ఇది అని మజా చేస్తుంటారు. అందుకే జర కుదిరినంత మటుకు జర దోస్తులు పోండి తిరుగుండి, కొన్ని ఏరియాలు అవాయిడ్ చేయండి, ఏడబడతాడు తిరగకుండి. ఓకే, ఎస్పెషల్లీ మీకు తెలిసిందే సిటీ సెంటర్లకు అక్కడ ఇక్కడ రష్ లేని ప్లేస్లకు పోకుండా అనవసరంగా ఎక్కువ రష్ ఎక్కడ ఉంటుందో అక్కడికనే పోండి. కొంచెం బాడీ లాంగ్వేజ్ స్టిఫ్గా అంటే ఇట్లా ఏమి భయపడ్డట్టు యాక్టింగ్ చేయకండి. కుదిరితే ఆడు లెఫ్ట్కి వెళ్ళి వస్తే మీరు రైట్కి వెళ్ళిపోండి, ఆడు రైట్కి వెళ్ళి వస్తే మీరు లెఫ్ట్కి పోండి. అంతే తప్ప నేను ఏదో మీతో ఏదో కుస్తీ పడమని చెప్తాను మీకు, అట్లా చెప్పి భయపడమని కూడా చెప్తాను. భయపడకండి, ఏం కాదు. వాడు ఒక్క అడుగు గిన ముందుకు వేస్తే నువ్వు అట్లా నిలబడు, అట్లా జస్ట్ గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ హియర్, ఐ డోంట్ వాంట్ ఎనీ ట్రబుల్, యూ అండర్స్టాండ్ దట్. బస్ అంతే. వాడు భయపడతాడు, నువ్వు అంతకంటే ఎక్కువ లేదు. నువ్వు ఇట్లా ఓ సారీ డోంట్ హిట్ మీ సారీ అట్లా అన్నావు అనుకో, ఓయిగాడు కొడుతూనే ఉండండి. ఓకే, గా పని మాత్రం చేయకండి, అర్థమైందిగా. మళ్ళీ ఇప్పటికే 6 నిమిషాలు అయింది, మళ్ళీ వీడియోలో చెప్తా కానీ.